ఫర్టిలిటీ ఓపీస్‌కి వచ్చిన చాలా మంది పేషెంట్స్‌కి ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్ అనేది ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేది ఎందుకొస్తుంది? అసలు ట్యూబల్ బ్లాక్స్‌ని అవ్వకుండా ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా? వీటి గురించి నేను వివరిస్తున్నాను. హలో వ్యూయర్స్, నమస్తే. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ వైజాగ్ బ్రాంచ్. జనరల్లీ ఏంటి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ట్యూబల్ బ్లాక్స్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి ఎలా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాగ డాక్టర్ని అప్రోచ్ అయితే డ్యామేజ్ అనేది మరీ సివియర్ గా ఉండకుండా అనేది ఉంటుందో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. పెళ్ళైన కొత్తల్లో పేషెంట్స్ కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ కి వెళ్ళాలి. డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఒట్టి వైట్ డిశ్చార్జ్ కాదు, ఫౌల్ స్మెల్లింగ్ అనమాట. అంటే బాగా స్మెల్ వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ తో పాటు యూరినరీ కంప్లైంట్స్, అంటే పాస్కి వెళ్ళేటప్పుడు మంట రావడం కానీ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు వెళ్లాల్సి రావడం కానీ, లేదు భార్య భర్తలు కలిసినప్పుడు నొప్పిగా ఉండడం కానీ, లేదు కింద పొట్టలో నొప్పిగా ఉండడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి చాలా మంది ఇనిషియల్ గా పెళ్ళైన కొత్తలో లెక్క చేయరు, అంటే పోతుంది అని వదిలేస్తారు. అలాగే ఈ పర్టికులర్ సిమ్టమ్స్ అనేవి మీరు అనుకున్నట్టే ఒక 5 days నుంచి 7 days మధ్యలో ఉండి తగ్గిపోతాయి అనమాట. కానీ ఈ సిమ్టమ్స్ అనేది ఎంత డ్యామేజ్ అనేది ఫర్దర్ గా కాజ్ చేస్తుంది అంటే యూట్రస్ లేయర్ పాడైపోవడము, లేదు అంటే రెండు పక్కల ట్యూబల్ బ్లాక్ అయిపోవడం అనేది కూడా కాజ్ చేస్తుంది అనమాట. వీటిని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేవి ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ ని మనం గాన అర్లీగా ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గే అవకాశం ఉంటుంది. డ్యామేజ్ అనేది సివియర్ గా రాకుండా ఉంటుంది. మనం తెల్లమైలు ఉంది, స్మెల్ ఏమీ రావడం లేదు, సో దీనికి కూడా మనం హాస్పిటల్ కి వెళ్ళాలా? జనరల్లీ ఓన్లీ వైట్ డిశ్చార్జ్ మాత్రమే అవుతుంది, స్మెల్ ఏమీ రావడం లేదు అంటే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. యూజువల్లీ ఇట్ వోంట్ బి ఇన్ఫెక్టివ్. చాలా మందికి పీరియడ్ మధ్య భాగంలో కానీ, లేదు పీరియడ్ వచ్చే ముందు కానీ ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ కావడం అనేది కనిపిస్తుంది అనమాట. దీన్ని మనం నార్మల్ గానే ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే ఇంకా వేరే వైట్ డిశ్చార్జెస్ తో ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. సో దాని మూలంగా కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందా? ఓకే, జనరల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్ లో ఏంటంటే ఓన్లీ మీరు ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది తెల్లమైలు. ఓకే, దురద బాగా ఎక్కువగా ఉంది, లేదు అంటే భార్య భర్తలు కలిసినప్పుడు బాగా మంటగా ఉంది అంటే ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే క్యాండిడియాసిస్ ఉంటుంది. దీన్ని ఎర్లీ ఐడెంటిఫై చేసుకుని 3 నుంచి 4 రోజుల్లో ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కానీ ఈ కండిషన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది అంటే 4 సార్లు సంవత్సరంలో 4 నుంచి 5 సార్లు ఎక్కువగా వస్తుంది అంటే కూడా ట్యూబ్ డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ ట్యూబ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మైనర్ సిమ్టమ్స్ ను కూడా గమనించి దగ్గరున్న హాస్పిటల్లో తొందరగా ఐడెంటిఫై చేసుకోగలిగితే ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేవి అబ్నార్మల్ గా ఉండడం అనేది తక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.